నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ తెలుగు వెలుగు టెరెస్ గార్డెన్ ఛానల్. ఈ రోజు సండే అవడం వల్ల లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అది ఉండదు కాబట్టి ఎర్లీ అవర్స్లో ఇలాగ మేము టెరెస్ పైకి వచ్చేస్తామండి. ఎవ్రీడే అయితే ఆఫ్టర్ 7 వస్తాం, ఈ రోజు అయితే 6కే వచ్చేస్తాం. సో అక్కడక్కడ ఉన్నటువంటి కాయగూరలన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఆ హార్వెస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏమంటారు? వెంగిడి బీన్స్ అయితే పూర్తిగా ప్రూన్ చేశానండి. ఆ తర్వాత మళ్ళీ కాపు మొదలైంది. అలాగే ఈ మిర్చి తీస్తుంటే కూడా వస్తూనే ఉంటుందండి. ఇది ఒక కల్పవృక్షం అని చెప్పుకోవచ్చు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఒక 4 మొక్కలు ఉంటే చాలండి మనకి వీక్ అంతా కూడా మిర్చి కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. బరబాటీలు కూడా అక్కడక్కడ వస్తున్నాయి, కానీ నేను వీడియోలో అయితే మెన్షన్ చేయలేదు ఎందుకంటే చాలా కొద్దిగా వస్తున్నాయి అనమాట. లాస్ట్ టైం లాంగ్ బీన్స్ వేశాను కదండి, ఈసారికి కాస్త షార్ట్ టైప్ అనమాట. వాటి తాలూకా సీడ్స్ కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇగోండి, ఇవి పర్పుల్ కలర్ చిక్కుడు మాత్రం అద్భుతం అండి. ఇవి కూడా ఒక అక్షయం అని చెప్పుకోవచ్చండి. అక్షయంగానే అలా కాస్తూనే ఉంటాయి అన్నమాట. నేను విసిగిపోవాలేమో కానీ అవి విసిగిపోకుండా కాపునిస్తూనే ఉన్నాయి. అసలు ఇవి అవి కాదండి, ప్రతి చిక్కుడు, మొక్క చిక్కుడు ఏంటి, పందిరి చిక్కుడు ఏంటి, బల్ల చిక్కుడు ఏంటి, అబ్బబ్బా పర్పుల్ కలర్ చిక్కుడు ఏంటి, ఏవి కూడా అండి చాలా వరకు విరగ కాసాయనే చెప్పొచ్చండి. ఈ ఇయర్ చాలా బాగా కాసాయి పువ్వులతో సహా. ఇదిగోండి, ఇది చెట్టు చిక్కుడు. ఇది ఫుల్గా ప్రూన్ చేసేసిన తర్వాత మళ్ళీ పోతొచ్చి ఈ విధంగా కాపు వచ్చిందనమాట. టమాటా కూడా కొన్ని మొక్కలు అయితే ఇంకా వాడిపోతున్నాయండి, అవి లాస్ట్కి వచ్చేసాయి. మళ్ళీ నేను నారు వేసుకున్నాను, ఆ మొక్కలు నాటుకుంటాను. సో నెక్స్ట్ మళ్ళీ రెడీ అయిపోతాయి. మా వారైతే ఎప్పుడు ఒకటే మాట అంటారండి, సీజన్లో అయితే కిలోలు టమాటాలు కాయిస్తున్నా కానీ అన్సీజన్లో ఎక్కడ అని. సో ఎవ్రీ ఇయర్ ట్రై చేస్తున్నాను, ఈ ఇయర్ కూడా ట్రై చేస్తానండి. బాగా ఈల్డ్ రావాలని కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకోండి. ఇది కూడా అద్భుతమైనటువంటి ఈల్డ్ ఇస్తుందండి, తెలుపు బల్ల చిక్కుడు. ఇకపోతే ఈ మలబరీ చూడండి, పిచ్చుకల కోసమే అనుకోండి, అక్కడక్కడ దొండకాయలు కూడా ఉన్నాయి. సో ఈ తెలుపు చిక్కుడు విషయానికి వస్తే అండి, ఈ పాది ఇంకా కాయదేమో అని నేను తీసేస్తాము అని అనుకున్నామండి. అనుకునే టైం అవి కూడా మన మాటలు వింటాయి కదండి. విన్నాయో ఏమో మరి రెండో రోజు పూత కనిపించిందండి. ఏంటిది పూత కనిపించిందని ఆ కిందన పూత చూసామండి. పైకి వచ్చేసరికి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. మీరు లాస్ట్ వీడియోలో చూస్తే కనుక చిక్కుడుకాయలు నేను హార్వెస్ట్ చేశాను. సో అద్భుతమైన ఈల్డ్ ఈ చిక్కుడు కూడా ఇచ్చిందండి. ఇక వంగండి, గుత్తి వంకాయ, లాస్ట్ వీడియోలో ఒక 2-3 వంకాయలు తీశాను కదా, మళ్ళీ ఇదిగోండి అక్కడక్కడే ఉన్నాయి. చిన్న చిన్న చెట్లు అండి, కానీ బాగానే కాస్తున్నాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. తెలుపు వంగ కూడా ఈ చెట్లకి ఇంకా కాపు స్టార్ట్ అయిందండి. ఇదైతే ఒక వెరైటీగా ఉంది, నేను ఎప్పుడూ మా గార్డెన్లో చూడలేదు, ఎక్కడా చూడలేదు. మీకు తెలిస్తే చెప్పండి. సో కాస్త తోటకూరతో సహా ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్.